నమస్కారం ఎన్ఎస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం కొరిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ కాశీ వారాహి గుప్త నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు, విశేష అలంకరణలతో అమ్మవారిని భక్తులు భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. నవరాత్రుల చివరి రోజున శ్రీ కాశీ వారాహి అమ్మవారు రాజ్య వారాహి అవతారంలో అత్యంత దివ్యమైన అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ విశేష దర్శనం కోసం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రముఖులు, వేలాది మంది భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి కృపను పొందారు. గుప్త నవరాత్రుల సందర్భంగా 9 రోజుల పాటు అమ్మవారికి 9 రకాల విశిష్ట ద్రవ్యాలతో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా ఆధ్యాత్మిక వాతావరణంలో నవరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖశాంతులు, ఐశ్వర్యాలు పొందాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 15వ తారీఖు నుంచి గుప్త నవరాత్రి మొదలు పెట్టామండి. కాశీ వారాహి అమ్మవారు చూడండి ఎంత ప్రబలంగా ఉందో. మనకి 2000 కిలోమీటర్లు ఉన్న అమ్మవారు వచ్చి కడప, కొరిపల్లిలో రోడ్డు మా సొంత తలలో పెట్టామండి. ఇది మా అమ్మవారి సంకల్పం. మా అమ్మగారు చిక్కాల అమ్మాజీ గారు వేళ లేరు. చూడండి, ఏదైనా పెద్దవాళ్ళు ఒక్కొక్క సంగతి చేస్తూ ఉంటది. ఇవాళ మా అమ్మ లేకపోయినా ఇంతమందిని ఆడపడుచులు అమ్మని అప్పి వెళ్ళిపోయింది. 15వ తారీఖు నుంచి ఇవాళ వరకు కూడా ఖాళీ లేకుండా జరుగుతుందంటే అది అమ్మవారి కృప. వేళ చూడండి, వేళ 50,000 లక్ష అంటున్నారు, కానీ
ఎంతమంది మీరే చూడండి. ఈ అమ్మవారి కృప అందరికీ ఉండాలి. ఎందుకంటే మానవ జీవితంలో ఏది శాశ్వతం కాదు. మనం చేసుకున్నదే మనం పెట్టుకున్నదే అదే నేర్పేది మా అమ్మ. ఎవరికైనా వస్తువు మంచి వస్తువు పెట్టాలని చెప్పేది ఆవిడ సంకల్పం మీద కట్టాం. ఆవిడ ఒంట్లో బాగున్నప్పుడు రోజు భక్తిశాలను చూసి ఈ కాశీ వారణం గుడి కట్టామన్నారు. కానీ ప్రాణప్రతిష్ఠగా తల్లి మనం ఇబ్బంది పడతామంటే కాదు, నువ్వు మాగ చేత తల్లి మా అమ్మ ఎంకరేజ్ చేసింది. అలాగే ఎంతమంది తల్లిని అప్పచెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. ఎందుకంటే ఇది ప్రాణప్రతిష్ఠ 6 అడుగులు. మామూలుగా అయితే మన దాక్షారం, చావలకోట, పిఠాపురం మన ఏపీలో 3 అడుగులు ఉంటారు. కానీ 6 అడుగులు అమ్మవారు అంత పవర్ఫుల్ గా ఉన్నారు. అలంకరణ ఒక్కొక్కరికి ఒకలా కంపడుతుంది. వినాయకుడు, అమ్మవారు, వేళ వెంకటేశ్వర స్వామిలో కూడా మనం ఏ రకంగా చూస్తే ఆ రకంగా చూస్తుంది. ఇది అయోధ్యలో రాముడు చెక్కిన ఆయన చెక్కాడు కాబట్టి ఎంత అద్భుతం, ఎంత జనం. నిజం చెప్పండి, ఏదైనా సరే ఆడవారు శక్తి రూపం. అలాగే ఇంట్లో అయితే ఆడవారు బాగుంటే ఆ కుటుంబం ఎప్పుడు బాగుంటది. ఒక ఆడవారు 10 మంది చెప్పగలరు కాబట్టి ఇవాళ ఎంతమంది ఆడవారు చూస్తుందంటే అమ్మ కృప. అమ్మ ఎప్పుడు కూడా అమ్మాయి మనకి అందరికీ కూడా ఇవాళ ఎంత సంకటంగా ఎంత వైభోగంగా పొద్దున కూడా కాకినాడలో వర్షం కురిసింది, ఇక్కడ కురలేదు అంటే వర్షం ఎంతకంటే అద్భుతం చేయమంటే దైవ సంకల్పం ఉంటే ఏదైనా చేయాలి మానవ జీవితంలో. అటువంటిది అమ్మవారి కృప అందరికీ ఉంది. ఒక కార్యక్రమం పెట్టామండి. ఎవరైనా పెళ్లి ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ పెళ్లి ఉన్నవాడికి 7 వారాలు వచ్చేలాగా 9, 11 వారాలు పెట్టాం. అలా కంకణం ఇక్కడే కడతాం. టికెట్ లేదండి, కంకణం కూడా ఒక టికెట్ లేదు, కుంకుమ పూజ కూడా టికెట్ లేదు. 23వ వారం శుక్రవారం కుంకుమ పూజకి 8,000 మంది వచ్చి కూర్చున్నారు చూడండి. 10,000 చీరలు ఇచ్చామో సరిపోలేదు. అంటే చూడండి, మానవ తత్వంతో ఏదైనా చేయని సంకల్పం ఇవాళ పూర్ణావతి కూడా అయింది, శిల్పులు కూడా పడ్డాయి. అంటే భగవత్ సంకల్పం ఇక్కడ స్పష్టంగా ఉంది. అమ్మవారు తిరిగి మసలుతున్న నిదర్శనం ఇది. ఏమైనా ఏ కుటుంబం అందరూ ఆడవాళ్ళు బాగుంటాలి, లోక కళ్యాణం చేస్తున్నాం. ఏ కుటుంబం అయితే అందరూ పిల్లలు బాగుంటే కుటుంబం బాగుంటుంది కాబట్టి లోక కళ్యాణం చేస్తున్నాం. అందరూ బాగుండాలని సంకల్పం చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇది కాశీ వారాహి అమ్మవారి గొప్పతనం, మాదేం కదండి. నమస్కారం.